నిజాంపేట మండల కేంద్రంలోని హరిజనవాడలో గురువారం స్థానిక ఆర్ఐ గంగాధర్ గౌడ్, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో కుల వివక్ష చూపినట్లయితే మా దృష్టికి తీసుకురావాలన్నారు. హోటళ్లలో 2 గ్లాసుల పద్ధతి వీడనాడాలన్నారు. పిల్లలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానోళ్ళు ఈ గేమింగ్లకు అలవాటు అవుతారు. ఫోన్లో చూడు ఈ పిల్లగాళ్ళకి చెప్తారు. ముఖ్యంగా వినదే బాబు పబ్జీలు కాకరి అది ఏదైనా ఉంటే దాన్ని ఏంటంటే అది మనల్ని కంట్రోల్ చేయదు, మనం దాన్ని కంట్రోల్ చేయాలి. అర్థమైందా? మనం ఎప్పుడు కానీ దానికి బానిసం కావద్దు. అది ఏదైనా కావచ్చు, ఏ అలవాటు అయినా కావచ్చు, అది మంచిదే కావచ్చు, చెడుదే కావచ్చు, దానికి అలవాటు కావద్దు. కళలో మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే పౌర హక్కుల దినోత్సవంలో భాగంగా ప్రతి నెలలో మన మండలంలో ఉన్నటువంటి సెలెక్ట్ చేసినటువంటి ఎంఆర్ఓ గారు కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సెలెక్ట్ చేసినటువంటి గ్రామాల్లో వెనుకబడినం కానీ లేదంటే హక్కుల పరంగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏదైనా వెనుకబడి ఉన్నారని చెప్పేసి ఉన్నప్పుడు వాళ్ళను ఏ విధంగా ముందుకు అది ఈరోజు మన నిజాంపేట గ్రామంలో రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి హక్కులు ఉంటాయి. అదేవిధంగా హక్కులు ఏవైతే ఉంటాయో మనకు బాధ్యతలు కూడా అట్లే ఉంటాయి. పౌర హక్కుల దినోత్సవం ప్రతి నెల ఒక గ్రామం ఉంటుంది. అయితే ఈ నెల మన నిజాంపేట గ్రామంలోని ఎస్సీ వాళ్ళకి వచ్చిన కనుక ఈ పౌర హక్కుల దినోత్సవం ఏమనగా మీకు ఎస్సీలకు ఎస్టీలకు హక్కు కల్పించడం అనేది ఒక పౌర హక్కుల దినోత్సవం. అయితే దీనిలో జోగిని పద్ధతి కానీ, రెండు గ్లాసుల పద్ధతి కానీ, మళ్ళీ అంటరానితనం దూషించడం